కొలిగేటివ్ ప్రాపర్టీస్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ మోలార్ మాస్. కణదార ధర్మాలు, మోలార్ ద్రవ్యరాశి నిర్ధారణ. ద్రావణాలు చాలా ధర్మాలను కలిగి ఉంటాయి. అవి ద్రావణి సాపేక్ష బాష్పపీడన నిమ్నత, ద్రావణి బాష్పీభవన స్థాన ఉన్నతి, ద్రావణి ఘనీభవన స్థాన నిమ్నత, ద్రావణం ద్రవాభిసరణ పీడనం. రసాయన స్వభావం మీద కాకుండా సాపేక్షంగా ద్రావణంలో ఉన్న మొత్తం పార్టికల్స్ నంబర్పై ఆధారపడి ఉంటాయి. అలాంటి ధర్మాలను పార్టికల్ ప్రాపర్టీస్ అంటారు. రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, సాపేక్ష బాష్పపీడన నిమ్నత. ద్రావణం బాష్పపీడనం P1 మోల్ భాగం x1 శుద్ధ ద్రావణి బాష్పపీడనాల P10, Piల మధ్య సంబంధాన్ని ఏర్పరిచింది. అదే P1 x1 P10, డెల్టా P1 P10 minus P1 P10 minus P10 x1, that is equal to P10 into 1 minus x1. Delta P1 by P10 is equal to P10 minus P1 by P10 is equal to x2. సాపేక్ష బాష్పపీడన నిమ్నత సాల్వెంట్ మోల్ ఫ్రాక్షన్ కి సమానం. P10 minus P1 by P10 is equal to N2 by N1 plus N2. ఇక్కడ x2 is equal to N2 by N1 plus N2 కాబట్టి P10 minus P1 by P10 is equal to N2 by N1 or P10 minus P1 by P10 is equal to W2 into M1 by M2 into W1. ఇక్కడ W1, W2లు వరుసగా సొల్యూట్ సాల్వెంట్ ద్రవ్యరాశులు, M1, M2లు వరుసగా ద్రావణి ద్రావితం మోలార్ మాస్లు. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థాన ఉన్నతి. టెంపరేచర్ పెరిగితే ద్రవం వేపర్ ప్రెజర్ పెరుగుతుందని, ద్రవం బాష్పపీడనం వాతావరణ పీడనానికి సమానమైన ఉష్ణోగ్రత వద్ద లిక్విడ్ బాయిల్ అవుతుంది. వేపర్ ప్రెజర్ ఎలివేషన్ లాగానే బాయిలింగ్ పాయింట్ ఉన్నతి కూడా సాల్వెంట్ మాలిక్యూల్స్ నెంబర్పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. TB0 శుద్ధ ద్రావణి బాష్పీభవన స్థానం. TB ద్రావణం బాష్పీభవన స్థానం అనుకోండి. బాష్పీభవన స్థాన ఉన్నతి డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు TB మైనస్ TB0. దీనిని బాష్పీభవన స్థాన ఉన్నతి అంటారు. విలీన సొల్యూషన్స్తో ప్రయోగాలు. బాయిలింగ్ పాయింట్ ఉన్నతి ద్రావణంలోని ద్రావితం మోలార్ కాన్సంట్రేషన్కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయని చూపించాయి. ఈ విధంగా డెల్టా TB ప్రపోర్షనల్ టు M ఆర్ డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KBM. ద్రావిత మోల్ నంబర్ అనుపాత స్థిరాంకం KB అంటే బాష్పీభవన స్థాన ఉన్నతి స్థిరాంకం లేదా మోలార్ ఉన్నతి స్థిరాంకం. M ఈజ్ ఈక్వల్ టు W2 by M2 by W1 by 1000 is equal to 1000 into W2 by M2 into W1. Delta TB is equal to KB into 1000 into W2 by M2 into W2. M2 is equal to 1000 into W2 into KB by Delta TB into W1. Depression freezing point, ఘనీభవన స్థాన నిమ్నత. ప్యూర్ ద్రావణితో పోల్చినట్లయితే సొల్యూషన్ వేపర్ ప్రెజర్ నిమ్న ఫ్రీజింగ్ పాయింట్ నిమ్నతకు కారణమవుతుంది. ద్రవ ప్రావస్థలో ఒక మెటీరియల్ వేపర్ ప్రెజర్ ఘన ప్రావస్థలో అదే పదార్థ బాష్పపీడనానికి ఈక్వల్ అయ్యే ఉష్ణోగ్రతను ఆ పదార్థం ఫ్రీజింగ్ పాయింట్గా నిర్వచిస్తారు. ద్రావణి ఘనీభవన స్థానం తగ్గుతుంది. TF0 ప్యూర్ సాల్వెంట్ ఫ్రీజింగ్ పాయింట్. TF ఆ బాష్పశీల ద్రావితాన్ని ద్రావణిలో కరిగించిన తరువాత ఘనీభవన స్థానం. డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు TF0 మైనస్ TF. దీనిని ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ అంటారు. బాష్పీభవన స్థాన ఉన్నతి మాదిరిగానే విలీన ద్రావణం ఘనీభవన స్థాన నిమ్నతకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ విధంగా డెల్టా TF ప్రపోర్షనల్ టు M ఆర్ డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు KFM. KF ప్రపోర్షనల్ కాన్స్టెంట్. ఇది ద్రావణి స్వభావంపై ఆధారపడుతుంది. దీనిని ఘనీభవన స్థాన నిమ్నత స్థిరాంకం లేదా మోలార్ కాన్స్టెంట్ స్థిరాంకం లేదా క్రియోస్కోపిక్ స్థిరాంకం అంటారు. KF యూనిట్స్ kg మోల్ ఇన్వర్స్. M ఈజ్ ఈక్వల్ టు W2 by M2 by W1 by 1000. డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ W2 by M2 by
W1/1000. Delta TF is equal to KF into W2 into 1000 by M2 into W1. M2 is equal to KF into W2 into 1000 by delta TF into W1. KF is equal to R into M1 into TF2 by 1000 into delta FWH. KB is equal to R into M1 into TB2 by 1000 into delta vapor H. R, M1లు వరుసగా గ్యాస్ కాన్స్టెంట్ సాల్వెంట్ మోలార్ మాస్. TB, TFలు వరుసగా కెల్విన్లో ద్రావణి ఘనీభవన బాష్పీభవన స్థానాలు. ద్రావణంలో ద్రావణ ఘనీభవన నిమ్నత T డెల్టా F చూపించే గ్రాఫ్. ఓస్మోసిస్ అండ్ ఓస్మోటిక్ ప్రెజర్. ద్రవాభిసరణం, ద్రవాభిసరణ పీడనం. చిన్న ద్రావణి అణువులు ఈ హోల్స్ గుండా పోతాయి కానీ ద్రావితం లాంటి పెద్ద మాలిక్యూల్స్ను పోకుండా ఆపుతాయి. ఈ రకమైన ధర్మాలు గల పొరలను సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్స్ అంటారు. సాల్వెంట్ మాలిక్యూల్స్ మాత్రమే ప్రవేశిస్తాయని ఊహించండి. చూపించినట్లు ద్రావణికి ద్రావణానికి మధ్య పొర. ద్రావణి అణువులు పొర ద్వారా ప్యూర్ సాల్వెంట్ నుండి సొల్యూషన్లోకి ప్రవేశిస్తాయి. ద్రావణి ప్రవహించే ఈ ప్రాసెస్ని ద్రవాభిసరణం అంటారు. ఈక్విలిబ్రియం వచ్చే వరకు ఈ ఫ్లో కొనసాగుతుంది. ద్రావణి వైపు నుంచి ద్రావణం వైపుకు సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా ప్రవహించడాన్ని ద్రావణం మీద ప్రెజర్ కలుగు చేయడం ద్వారా నిరోధించవచ్చు. ద్రావణి ప్రవాహాన్ని ఆపడానికి ద్రావణం మీద కలుగు చేసిన పీడనం ద్రావణం ద్రవాభిసరణ పీడనానికి సమానం. ఆస్మోసిస్ ద్వారా డైల్యూట్ సొల్యూషన్ నుండి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్లోకి అర్ధ ప్రవేశ్య పొర ద్వారా సొల్యూట్ ప్రవహిస్తుంది. ద్రావణి అణువులు లెస్ కాన్సంట్రేషన్ నుండి హై కాన్సంట్రేషన్ గల ద్రావణంలో సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా ప్రయాణిస్తాయి. ఆస్మోటిక్ ప్రెజర్ ద్రావణం గాఢతపై ఆధారపడి ఉంటుంది. ద్రవాభిసరణ పీడనం పార్టికల్ నేచర్, ఎందుకంటే ఇది ద్రావితం మాలిక్యూల్స్ నంబర్ మీదనే ఆధారపడి ఉంటుంది గాని వాటి గుర్తింపు మీద కాదు. ఇచ్చిన టెంపరేచర్ T వద్ద ద్రవాభిసరణ పీడనం ద్రావణం మొలారిటీ Cకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. Pi is equal to CRT. Pi is equal to N2/V into RT. Pi V is equal to W2 RT by M2 or M2 is equal to W2 RT by Pi V. ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద ఆస్మోటిక్ ప్రెజర్ సమానంగా ఉన్న రెండు సొల్యూషన్స్ను ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటారు. రివర్స్ ఓస్మోసిస్ అండ్ వాటర్ ప్యూరిఫికేషన్. ఉత్క్రమ ద్రవాభిసరణ నీటి శుద్ధ క్రియ. ద్రవాభిసరణ పీడనానికంటే ఎక్కువ పీడనాన్ని ద్రావణంపై కలుగజేసే ఓస్మోసిస్ ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుంది. ప్యూర్ సొల్యూట్ బయటికి ప్రవహిస్తుంది. ఈ ఘటనే రివర్స్ ఓస్మోసిస్ అంటారు. రివర్స్ ఓస్మోసిస్ సీ వాటర్ నుంచి సాల్ట్ తీసివేయడానికి ఉపయోగపడుతుంది. రివర్స్ ఓస్మోసిస్కి కావలసిన పీడనం చాలా ఎక్కువ. సెల్యులోజ్ ఎస్టేట్ ఫిలింను సరైన ఆధారంపై ఉంచి రంధ్రాలున్న పొరగా వాడుతున్నారు. సెల్యులోజ్ ఎస్టేట్ నీటికి మాత్రమే ప్రవేశశీల్యం, కానీ ఇంప్యూరిటీస్కు సీ వాటర్లోని అయాన్స్లకు అప్రవేశశీలం. ద్రావణం పైన ద్రవాభిసరణ పీడనం కంటే అధిక పీడనం కలుగజేస్తే ఉత్క్రమ ద్రవాభిసరణం జరుగుతుంది. అబ్నార్మల్ మోలార్ మాసెస్. అసాధారణ మోలార్ ద్రవ్యరాశులు. హైడ్రోజన్ బాండ్ వల్ల బెంజిన్లో ఎథనోయిక్ యాసిడ్ అణువులు డై అటామిక్ చెందుతాయి. ఇది సాధారణంగా అల్ప డై ఎలక్ట్రిక్ రోధక గుణకం ఉన్న ద్రావణాలలో జరుగుతుంది. ద్వి అనుకరణం వలన కణాల సంఖ్య తగ్గుతుంది. 2CH3COOH gives rise to CH3COOH twice. డెల్టా TB, డెల్టా TF ఆధారంగా మోలార్ మాస్ గణిస్తే ఊహించిన దానికంటే 2 రెట్లు ఉంటుంది. ఊహించిన లేదా సాధారణ విలువ కంటే ఎక్కువ గాని తక్కువ గాని వచ్చిన మోలార్ మాస్ని అబ్నార్మల్ మోలార్ మాస్ అంటారు. వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్, వాంట్ హాఫ్ గుణకం. వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ I ఈజ్ ఈక్వల్ టు నార్మల్ మోలార్ ద్రవ్యరాశి బై అబ్నార్మల్ మోలార్ ద్రవ్యరాశి. I ఈజ్ ఈక్వల్ టు పరిశీలించిన కణాధార ధర్మం బై లెక్కించిన కణాధార ధర్మం. I ఈజ్ ఈక్వల్ టు సహచర లేదా వియోజనం తరువాత కణాల మొత్తం మోలార్ నంబర్ బై సహచర లేదా వియోజనానికి ముందు కణాల మొత్తం మోల్ల సంఖ్య. KCl కి I విలువ 2.
బెంజిన్లో ఇథనోయిక్ యాసిడ్కి 0.5. ద్రావణి సాపేక్ష బాష్పపీడన నిమ్నత P10 మైనస్ P1/P0 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ N2/N1. బాష్పీభవన స్థానం ఉన్నతి డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు IKBM. ఘనీభవన స్థాన నిమ్నత డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు IKFM. సొల్యూషన్ ఆస్మోటిక్ ప్రెజర్ పై ఈజ్ ఈక్వల్ టు IN2RT/V.